మన దేశంలో బంగారానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలిసిందే. బంగారం కొనే వాళ్ళకి ఇప్పుడు అదే శుభవార్త. దేశీయంగా బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. వెండి కూడా వారం రోజుల్లో దాదాపు 8,000 రూపాయలు తగ్గింది. మరి త్వరలో బంగారం ధర 60,000కు పడిపోనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మగువ జీవితంలో బంగారానికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే తప్పకుండా బంగారం ఉండాల్సిందే. ముఖ్యంగా భారతీయులకు బంగారం అంటే ఎక్కువ ఇష్టం. ఏదైనా నష్టం వస్తే బంగారం ఉందిలే అనే నమ్మకం ఉంటుంది. బంగారం ధరలు రికార్డు గరిష్టాలకు చేరడంతో పసిడి ప్రియులకు మోయలేని భారంగా మారింది. చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేశారు. అయితే ఇప్పుడు వారందరికీ బంపర్ ఆఫర్. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. కిలో పసిడి ధర 3 రోజుల్లోనే దిగి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,500 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 75,800 రూపాయలు. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 69,350, 75,800 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,650 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,350 రూపాయలు కాగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 75,650 రూపాయల వద్ద కొనసాగుతోంది. బంగారంతో పాటు వెండి ధరలు సైతం భారీగా పడిపోయాయి. గత 2 రోజుల్లోనే కిలో వెండి రేటు ఏకంగా 4,000 రూపాయలు పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి 99,000 వద్ద ఉంది. కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో కిలో వెండి రేటు 89,500 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరోవైపు గోల్డ్ రేట్స్ రాబోయే 4 నెలల్లో భారీగా తగ్గవచ్చని, దాదాపు 20% క్షీణించే అవకాశముందని ఇంటర్నేషనల్ అనలిస్టుల అంచనా. ఇదే జరిగితే దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్ 60,000కు పడిపోయే అవకాశముంది.